సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10:30 శాసనసభ శాసన మండలి సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనేది ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అలాగే మరోవైపు ఈ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం సభలో ప్రకటన చేయనున్నారు. ఇవాళ 5 బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ బిల్లులు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ సవరణ బిల్లు, తెలంగాణ వస్తువులు సేవల పన్ను సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7వ వార్షిక నివేదికను సభ ముందు ఉంచనున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ ఏడాది పాలనకు సంబంధించి కూడా పలు అంశాలను సభలో చర్చించబోతున్నారు. అలాగే మరోవైపు దీనికి బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షం కూడా ధీటుగా ఆన్సర్ ఇచ్చే విధంగా కూడా తయారవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. మాధవి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10:30కి 2 సభలు కూడా, శాసనసభ, శాసన మండలి 2 కూడా 10:30కి ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కొంత హాట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం దాటిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ అస్త్రశస్త్రాలు అంటే ప్రభుత్వం ఏ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రతిపక్షాలన్నీ కూడా నిలదీసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 5 చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. 2 వార్షిక నివేదికలు కూడా అసెంబ్లీ ముందు ఉంచబోతుంది. అంతకంటే ముందు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి, విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఒక స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వబోతున్నారు. ఈ స్టేట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు, తెలంగాణ తల్లి రూపురేఖలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న త్వరపై ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ స్టేట్మెంట్ పై స్వల్పకాలిక చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహ కొత్త రూపురేఖలపై, ఆవిష్కరణపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ తర్వాత బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, బీఆర్ఎస్ కొత్త విగ్రహంపై ఎటువంటి కామెంట్స్ చేయబోతుంది, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోతుంది అన్న దానిపై కొంత ఆసక్తి నెలకొంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి దానిపై ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. మనకున్న సమాచారం మేరకు ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత తిరిగి 16వ తారీఖు నుంచి అసెంబ్లీ కంటిన్యూగా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజులు, 10 దినాలు మాత్రమే జరిగే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు మరోసారి చెప్పాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం కావచ్చు, లేకపోతే 4th సిటీ కావచ్చు, ఇటువంటి చాలా అంశాలపై ప్రభుత్వం ఈసారి అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు. నిన్న కూడా మీటింగ్ జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఏ అంశాలను వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు ప్రతిపక్షం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏడాది కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి నిన్ననే ఆరోపించిన పరిస్థితి. ఎందుకంటే నిన్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చించారు. అందులో ఏడాది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలని అసెంబ్లీలో ప్రధానంగా లేవదెత్తాలని చెప్పి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. అందులో ప్రధానంగా 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశాలనే ప్రధానంగా లేవనెత్తబోతున్నారు. ఎందుకంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది దాటినా కూడా ఇంకా 6 గ్యారెంటీల అమలు పూర్తి కాలేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా పూర్తిగా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి, రైతు భరోసా పథకం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు పథకాన్ని ప్రారంభించలేదని చెప్పి, ఇటువంటి ప్రధానమైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇటువంటి ప్రధానమైన 6 గ్యారెంటీల పథకాలను ఇంకా ప్రారంభించని నేపథ్యంలో వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మాధవి, అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ఏ బిల్లులు ముందుకు రాబోతున్నాయి కరుణాకర్? ఈ రోజు ప్రధానంగా 5 చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచబోతుంది. అందులో ప్రధానంగా జీఎస్టీ బిల్లు కావచ్చు, మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లును, ప్రధానంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది. దాంతోపాటు ఈ అటవీ అభివృద్ధి కార్పొరేషన్కు సంబంధించిన ఈ వార్షిక నివేదికతో పాటు విద్యుత్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన వార్షిక నివేదికను కూడా ప్రభుత్వం ఈరోజు సభ ముందు ఉంచబోతుంది. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.